హాయ్ హలో నమస్కార వనకం. ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ బీన్ అ వెరీ 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 లాంగ్ టైం. ఏంటి బ్యాక్గ్రౌండ్ అది ఇదని చూస్తున్నారా? ఇప్పుడు ఏపీజీ మారలేదు, నేను మా ఇంటికి వచ్చేసాను. సో అంటే చెప్పచ్చో లేదో, అంటే నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసేదాన్ని, ఐ మీన్ ఎక్స్ ఎంప్లాయీ ఇప్పుడు. సో మానేసి మా ఊరు కాకినాడ వచ్చేసాను. సో యా, ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైం నేను ఇలా వీడియోస్ చేసి అంతా ఇంటరాక్ట్ అయ్యి. కొంచెం నా జుట్టు అది ఇగ్నోర్ చేయండి, ఇప్పుడే హెయిర్ వాష్ చేసి వచ్చాను, పిచ్చి పిచ్చిగా ఉంది. సో యా, ఇప్పుడు మనం ఏం వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఫర్ కుకింగ్ వీడియో. ముందుగా కుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ టిప్ ఏంటంటే, టైం చూసారా ఎంతైంది? నేను రివర్స్లో నాకు తెలియట్లేదు. 1:30 అయింది. ఇలా 1:30, 2:30 కాకుండా కొంచెం అర్లీగా మొదలు పెట్టుకోండి. నేనంటే బ్యాచిలర్ కాబట్టి మనకి హానెస్ట్గా చెప్పాలంటే పని పాట ఏం లేవు కాబట్టి ఈ టైంకి స్టార్ట్ చేస్తున్నాను. మీరు మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇది మా కిచెన్, తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి వంట చేయాలి, టైం అయిపోతుంది. మా మమ్మీ డాడీ ఊర్లో లేరు, సో కిచెన్ ఇస్ ఆల్ మైన్. నేను ఏం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. యాక్చువల్గా జొమాటోలో ఆర్డర్ పెడితే 20 నిమిషాల్లో ఫుడ్ ఉంటుంది, తినేసి పడుకుందామా అని ఆలోచిస్తున్నాను. బట్ లెట్స్ డూ హార్డ్ వర్క్. అండ్ ఇప్పుడు మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు బేసికలీ చెప్పాలంటే యూట్యూబ్ బిడ్డను నేను. అంటే యూట్యూబ్ చూసి చేసి అంతే తప్ప ఓన్గా రెసిపీ మైండ్లో ఉండదు. మహా అయితే ఆమ్లెట్ వస్తుంది, మ్యాగీ వస్తుంది, అంటే ఎందులోనూ చూడకుండా చేసేది. కాకపోతే ఇప్పుడు నాకు వంట రాదు, చూసే వాళ్ళకి కొంతమందికి వంట వస్తుంది, రాకపోతుంది. సో మనం అందరిలాగా ఇప్పుడు నేను చూసి ఇలా చేయండి అని చెప్పకుండా, మనం ఎవరైతే ఆపోజిట్లో వంట రాలేని వాళ్ళు వీడియో చూస్తున్నారో మీరు నేను కలిసి వంట నేర్చుకుందాం. ఓకే, ఇదేదో కొత్త కాన్సెప్ట్, బాగుంది కదా. వంట నేర్చుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే చూసుకొని మనం కలిసిగట్టుగా పని చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏదో తెలీదు, రైస్లాగైతే నేను తెలీదు కాబట్టి చేయాలనుకోవట్లేదు. నా మైండ్లో ఏ రెసిపీ లేదు, ఏమీ లేదు, చేతికి వచ్చింది చేసి పడేస్తాను. బట్ ఎగ్స్తోనే చేస్తాను, ఎందుకంటే వేరే ఏ వెజిటబుల్ ముట్టుకున్నా అమ్మో గాలాడట్లేదు నాకు. 1 minute. ఫ్యాన్ వేసుకున్నాను. కిచెన్లో ఫ్యాన్ ఏంటని చూస్తున్నారా? నాకు లాంటి కోసమే పెట్టారు. అమ్మో మీకు సౌండ్ వచ్చేస్తుందేమో, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్స్తోనే ట్రై చేద్దాం, ఎందుకంటే వెజిటబుల్స్తో కష్టం. సో ఎగ్స్తో ఏం ట్రై చేయాలన్నా ఫస్ట్ మనకి రైస్ కావాలి, ఎందుకంటే ఉత్తుకూర తినలేం కదా. అన్నం వండుకో. ఫస్ట్ అన్నం ఎలా వండుకోవాలిరా సామి అంటే, ఈ గిన్నెలో ఇంత గ్లాసు అన్నం తీసుకొని ఫస్ట్ దీన్నైతే వాష్ చేసేసి వస్తాను నేను. సో ఇప్పుడు బియ్యం వాషింగ్ అయిపోయింది, కడిగేసాను. ఇప్పుడు మనం ఈ గ్లాస్కి బియ్యం తీసుకున్నాం కాబట్టి, నాకు మా మమ్మీ చెప్పినంత వరకు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. 1:2 రేషియోలో వాటర్ అనేది మనం పోసుకోవాలి. అండ్ నేను రైస్ కుక్కర్లోనే పెడుతున్నాను కాబట్టి ఒక గ్లాసు వాటర్ రైస్ కుక్కర్ కింద వేసేసి దాన్ని ఈ గిన్నెలో పెట్టి క్లోజ్ చేయాలి. చూపిస్తాను, ఇదిగోండి. ఇలా నేను వాష్ చేసి గిన్నె పెట్టేసి క్లోజ్ చేసి స్విచ్ చేసి కుకింగ్లో పెట్టాలి. అన్నం ఉడికిపోతుంది. సో నెక్స్ట్ అన్నం మనం పెట్టేసాం కాబట్టి గుడ్లని ఉడకబెడదాం. యాక్చువల్గా రైస్ కుక్కర్లో పెడితే అయిపోతుంది, బట్ నేను ఎప్పుడూ చేయలేదు. ఎందుకు సాహసాలు చేయడం ఎందుకు అని మనం జాగ్రత్తగా స్టవ్ మీద ఉడకబెడదాము. అండ్ మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, గుడ్లు వేసేసాను. గుడ్లు వేసాక ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ వేయాలి. యాక్చువల్గా గుడ్లు నేను ఎప్పుడూ ఉడకబెట్టలేదు, చూద్దాం.
గుడ్లు ఉడకబెట్టలేదంటే ఉడకబెట్టలేదు కాదు, ఉడకబెట్టాను. బట్ ఇలా స్టవ్ మీద ఎప్పుడు బాయిల్ చేయలేదు. ఎప్పుడు మా ఫ్రెండ్స్ చేసేస్తూ ఉంటారు, నాకు ఐడియా లేదు. ఓ స్టవ్ వెలిగేసింది, ఆఫ్లో ఉందనుకున్నా. సో ఇప్పుడు మనం ఈ గుడ్లని ఇక్కడ కాకుండా ఈ లోపు మనకి చేతికి అడ్డంగా ఉంటుంది. సో పక్క స్టవ్ ఆన్ చేసి పెడదాం. ఆ స్టవ్ వెలిగింది, ఇదిగోండి ఆ స్టవ్ వెలిగింది. అమ్మో అప్పుడే హీట్ అయిపోయింది ఇది. సరే ఓకే, ఇది మనం సిమ్లో పెట్టి ఈ గిన్నె తీసి అయిపోయి ఇక్కడ ఇలా జాగ్రత్తగా ప్లేస్ చేద్దాం. ఓకే, ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇది కూడా ఒకసారి వాటర్లో వేసి, యాక్చువల్గా చాపింగ్ బోర్డ్ ఉండాలి. మా మమ్మీ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయారో నాకు తెలియట్లేదు. సో ఈసారికి అడ్జస్ట్ అయిపోయాం. సో ఉల్లిపాయలు, బాబోయ్ ఉల్లిపాయలు కట్ చేయడం పెద్ద టార్చర్. అసలు ఉల్లిపాయలనే కాదు, ఏది కట్ చేయాలన్నా టార్చరే నాకు. సరే ఈలోపు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో పెడతాను ఇక్కడి నుంచి. ఫాస్ట్ ఫార్వర్డ్. సో ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత ఆ కొన్ని ఉల్లిపాయలని నాకు తెలిసిన వేలో, ఉల్లిపోతే ఎలా పెడుతున్నానో చూసేసుకోండి. నాకు తెలిసిన వేలో సంహవ్ కట్ చేసేసుకున్నాను. సో అక్కడ పెట్టేసుకున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. సో ఇలా ఉంది. దీనికి ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది, గుడ్లు తేలిపోతే ఉడికిపోయినట్టు ఏదో అంటారు. బట్ నాకైతే సీరియస్గా తెలియట్లేదా ఈ ఉడికినాయో లేదో. బట్ అయినా కూడా కొంతసేపు మనం ఉంచి లోపు మర్చిపోయాను, నాకు కట్ చేసిన ఆనియన్స్ నా టాలెంట్ ఇది. సో అండి నాకు సరిగ్గా రాదు. అండ్ ఈ గిన్నెని అయితే సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు వంట చేయడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఇదైతే తీసుకెళ్ళేసాడు, ఇలాగేసింది కదా, ఈ స్టవ్ని పెట్టుకొని కొంచెం సిమ్లో ఉందా సరిపోతుంది, మరీ ఎక్కువ ఉండకూడదు నాకు తెలిసినంత వరకు. ఈ గుడ్లని ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా నాకు. ఓ పని చేద్దాం, కట్టేసి కూల్ వాటర్లో వేసేసి ఒకవేళ ఉడకపోతే మళ్ళీ పెట్టుకుందాం, ఏమంటారు? బట్ ఒక్క 2 minutes ఉంచుతాం, ట్రై చేద్దాం. ఒకవేళ మనకు ఓవర్గా కుక్ అయిపోయినా ముద్దగా అయిపోయినా నష్టం లేదు. ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రైకి చాలా ఆయిల్ పడుతుంది. ఎగ్ ఫ్రై అంటే ఏమో చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఫస్ట్ ఈ ఆయిల్ మనకు కొంచెం హీట్ ఎక్కాలి. సో హైలో పెట్టేద్దాం, తొందరగా హీట్ అయిపోద్ది. ఈ ఆయిల్ మరిగిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న కుట్టు వదిలేదు. ఆయిల్ మరిగిపోయింది. ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం ఉల్లిపాయలు వేస్తున్నాం. ఎందుకంటే స్టైల్ షేప్ వేసేద్దాం. ఓకే, ఆల్ ఉల్లిపాయస్ డన్. సో ఇది కావాల్సిందా? కావాల్సింది, లేదంటే పట్టుకొని తిప్పడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన టెక్నిక్ కరెక్టో తప్పో తెలియదు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసినప్పుడు కొంచెం చిటికంత పసుపు వేస్తే అవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయంట. ఎక్కువ పసుపు వేసేకంటే మళ్ళీ పసుపు కూర అయిపోతుంది. పసుపు యాక్చువల్గా ఇంత వేస్తేనే ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది. చూసారా, నేను ఇంతే వేసాను. ఎంత పసుపు అయిపోయిందో చూడండి. అంతా పసుపుమయం చూపిస్తాను రండి.
చూడండి కొంచెం పసుపు వేస్తే ఎంత ఎల్లోయిష్ షేడ్కి వచ్చేసిందో. సో కొంచెం ఏం సరిపోతుందని ఎక్కువ వేసేయకండి, చూసుకోండి. సో ఉల్లిపాయలు చూస్తారు కదా, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆ గుడ్లు ఎందుకో అయిపోయినట్టు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. హైలో పెట్టేసి ఒక్కసారి 1 2 3 4 5 6 7 8 9 10 ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఆ గుడ్లు కొంచెంసేపు అలా ఉంచుదాం. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏం వేయాలి? అయ్యో, ఉల్లిపాయలు వేసాక ఉప్పు వేద్దామా? ఉప్పు వేసేద్దాం. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం, మళ్ళీ మనకి ఎక్కువైపోయింది అనుకో ఎందుకు వచ్చిందో రోజు. అసలు ఫస్ట్ ఉప్పు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే బాగుండేది అని. సరే ఏదో ఒకటి వేసేసాం కదా. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. వీడియో ఆపబుద్ధి అవ్వట్లేదు, అలాగే ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉల్లిపాయలు వేసాక గ్రేవీ. అవును, యాక్చువల్లీ టమాటాలు కూడా వేస్తే బాగుంటుందేమో, బట్ వద్దులే, టమాటాలు బేడ. కారం వేస్తా. కారం నేను లైట్గానే తింటాను, అందుకే లైట్గానే వేసాను. అయ్యో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మీకు అది కూడా తెలీదు. అదే సారీ, మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలీదు. అయ్యో, ఇదేంటిది కారం ఎక్కువైపోయింది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈక్వల్గా ఉడకాలి కాబట్టి ట్రై చేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సారీ సున్నితంగా తిప్పాలి, కాకపోతే ఇలాగే చేసినట్టు పడుతుంది. ఏం పడిందో చేసినాను బాబు. ఓకే, కొంచెం సేపు ఆగండి. ఏం లేదు, కొంచెం ఏసీలోకి వెళ్ళి మొహం తుడుచుకొని వచ్చాను. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి, బట్ ఇంకా ఎక్కువసేపే అవ్వాలి, ఎందుకంటే ఐ కెన్ ఫీల్ దట్ పచ్చి స్మెల్. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఆ గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు ఏదో ఒకటి చేద్దాము. Somehow I will try to take out these eggs. Hey, ఇలా వచ్చేస్తుంది. ఎగ్స్ని తీసేసాం, ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క గుడ్డుని తీసి ఇందులో వేసుకోవాలి. బ్రేక్ రాలేదంటే అప్పుడు ఎగ్స్ తీసేసి, చూసారా వేడిగా పొగలు వస్తున్నాయి. గిన్నె కాలుతుంది, లైట్ కాలుతుంది. సో దీన్ని ఇలా జరుపుకొని దీంట్లో ఉన్న వాటర్ వంపేసి గిన్నె సైడ్కి పెట్టుకొని ఇందులో చల్లని వాటర్ పట్టుకొని వస్తాం. సో వీటిలో నేను చల్లని వాటర్ అయితే పెట్టేసాను. సో
లెట్స్ ఎగ్ కూల్ డౌన్. లెట్ ఎగ్స్ కూల్ డౌన్, సారీ. మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో మనం ఏమేమి వేసాం గుర్తుపెట్టుకోండి. మనం ఒక రెసిపీ రెడీ చేయాలి కదా. ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా. అయినా నాకు తెలియక కానీ ఏది ఎప్పుడు వేస్తే ఏంటి అన్నీ ఉడుకుంటాయి కదా. బట్ ఈ చేతిలో మ్యాజిక్ ఉండాలి. నేను వంట చేస్తున్నానని వాతావరణ శాఖ కూడా తెలుస్తున్నట్టుంది. మబ్బులు రంగులు మారుస్తున్నాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? గుడ్లు వేసేయడమేనా డైరెక్ట్? ఇక్కడ మా మమ్మీ ఏవో పొట్లాలు పెడతారు. ఏంటిది? బిర్యానీ సామాన్లు వీటితో మనకు పర్లేదు. బట్ ఇదేంటి మా మమ్మీ మసాలాలు ఏం పెట్టలేదు. అదే అవేవో ఉంటాయి కదా, చికెన్ మసాలా, సాంబార్ పొడి. సర్లే, ఎందుకు వచ్చినదో రిస్క్. అవి లేవు అంటే దాని అర్థం మనం వేయకుండా దేవుడు సూచిస్తున్నాడు. ఒకవేళ మనం వేయాల్సి వస్తాయి మనకు అంటే దూరంగానే కనబడట్లేదు కాబట్టి మనం వేయకూడదని అర్థం. బట్ కూర ఏదో ఇన్కంప్లీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏమేద్దాం. కాఫీ పొడి, నేను ఎలాంటివి చేస్తానని తెలిసే మా మాతాజీ దాసేసి ఉన్నారు. సరే ఓకే. ఇప్పుడు ఇంకేం చేసేది? ఉల్లిపాయలతో కూడా గుడ్లు బాగానే ఉంటాయి. సో గుడ్లు చల్లగా అయిపోయాయి, కాలుతున్నాయి అయినా కూడా. బట్ ఇట్స్ ఫైన్. వేడి వేసే గుడ్లు ఉడుకున్నాయి. అక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఈ గుడ్లకి తొక్క తీయాలి. అబ్బా, గుడ్లే అసలు ఆ స్మెల్కే పడి చచ్చిపోవచ్చు అనిపిస్తుంది. సో గుడ్లు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ గుడ్లు మనం వెరైటీగా ఏం చేద్దామంటే కోసుకుందాం. పైన లైట్గా కన్నం పెడితే ఓ మై గాడ్. సరే ఓకే. ఇది ఎల్లోస్ని సెపరేట్గా, వైట్ని సెపరేట్గా చేద్దాం. ఏమో బాబు, అలా గుడ్లాగా వేసేస్తే పోద్దేమో. బట్ నేను ఏదో అటెంప్ట్ చేయాలని చేస్తున్నాను. బాబాయ్ ఇరిపోయింది. ఓ ఓ ఓ ఓ ఓకే. నెక్స్ట్ బాగానే వస్తున్నాయి. నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు.
ఈ వైట్స్ సహజం, మరి అంత పర్ఫెక్ట్గా చేయడానికి మనం ఏం 5 స్టార్ హోటల్ నుంచి రాలేదు. సో గుడ్లు చివరాఖరికి వచ్చాయి. అమ్మో నాకు చెమటలు పడుతున్నాయి. అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్స్ని సపరేట్గా, దాని వైట్స్ని సపరేట్గా తీసేసినప్పుడు ఈ గుడ్లని కొంచెం సగం ముక్కలు చేసేద్దాం. మరి గేదెల్లో ఉన్నాయి కదా, సో హాఫ్ ముక్కలు చేసేస్తాం. ఓకే, ఇది ఆల్రెడీ హాఫే ఉంది. ఓకే, ఈ మాత్రం సైజ్ చాలు, లేకపోతే తిన్నట్టు ఉండదు. ఓకేనా? సో మర్చిపోయినాయి గుడ్డు. సో ఈ ఎగ్స్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటు పక్కకు చూడాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఏదైతే ఉందో యాక్చువల్గా సరేలే, ఈ ఎగ్స్ని ఇందులో వేసేసాం కదా. సో నాకు ఆయిల్ అంత సరిపోయినట్టు అనిపించలేదు. సో కొంచెం చెప్పాను కదా, ఎగ్ ఫ్రైకి గరిటె మీద నూనె పోస్తాను. నూనె చూడాలి, చిటికేసి కొడతారు. అందుకని కొంచెం హైలో పెట్టి ఎగ్స్ని ఇలా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ తినట్లేదండి. ఉప్పు సరిపోలేదా? ఉప్పు అయితే పర్ఫెక్ట్. వంట అయిపోవచ్చు. సో ఈ ఎగ్స్ అయిపోయినాయి కాబట్టి మనం పైన ఈ వైట్ని వేసాం. జాగ్రత్తగా మిక్స్ అవ్వకుండా కలుపుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఇలా చేసాం కాబట్టి ఒక స్టీల్ పళ్ళెం తీసుకొని దీని మీద అలా క్లోజ్ చేసాం. కొంతసేపటికి వంట అయిపోతుంది. అలాగా క్లోజ్ చేసేసాం. మూత పెట్టేసి అవుతుంది కర్రీ. సో ఇప్పుడు నేను మూతను తీసేసాక ఇది ఇలా అయింది. ఏమో అంటే చూడడానికి నాకైతే బాగానే కనిపిస్తుంది. ఏదో పర్వాలేదు, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదు కాబట్టి ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కర్రీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టి రైస్ సంగతి ఏంటో చూద్దాం. రైస్ వచ్చేసింది. సో స్విచ్ ఆఫ్ చేసి రైస్ ఉడికిపోయింది, కర్రీ అయిపోయింది.
ఇప్పుడు మనం తినేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను ఏసీలో కూర్చొని తింటాను, ఎందుకంటే వంట చేసేసరికి సగం పై ప్రాణాలు పైన పోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న గిన్నె తీసుకొని వండుకున్న రైస్ కొంచెం వేసుకొని కర్రీ కొంచెం వేసుకొని టాయ్ కలిపేసుకున్నాం. చాలా వేడిగా ఉంది. అమ్మా ఫ్యాన్ వేసుకున్నామే. కలిపేసిన అండ్ ఇప్పుడు మనకి ఎంతో కమ్మకమ్మని పేరేం పెడదాం తెలీదు, సౌమ్యాస్ ఎగ్ కర్రీ అని పెట్టుకుందాం. సో తిని చూస్తాను ఎలా ఉందో. నేను ఆర్టిస్ట్ అయిపోవచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా, నిజంగా చాలా బాగుంది, ట్రస్ట్ మీ. నేను ఈరోజు అబద్ధాలు ఆడినా, నిజంగా చాలా బాగుంది. నన్ను ఎవరు చేసుకుంటాడో కానీ చాలా అంటే చాలా బాగుంది. నా రెసిపీకి పేరేం పెట్టాలో తెలీదు. అవును మర్చిపోయినా, ఆగండి, నా కుట్టి ఫ్యాన్ కిచెన్లో. సో మనం 1:30కో ఏమో స్టార్ట్ చేసినట్టున్నాం బాబు. మా ఇల్లు చీకటి అయిపోయింది. టైం చూడండి 2:30. కరెక్ట్గా 1 అవర్లో మనం ఏంటి ఇంత చీకటిగా ఉంది. ఓకే, వెలుగులోకి వస్తాం రేపటి కోసం. సో 1:30కి స్టార్ట్ చేస్తే 2:30 కల్లా కుకింగ్ అయిపోయింది. నేను కొంచెం స్లోగా చేశాను కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టింది. బట్ ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు ఉంటే ఆనియన్స్ చకచకా కట్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో ఇది అయిపోతుంది. నేను రెస్ట్ తీసుకుంటా చేసుకుంటా 1 అవర్ చేశాను. బట్ ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. బాయ్.